ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశివారు ఏప్రిల్ 17 అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. ఈ అమావాస్య రోజు ఈ 3 ప్రదేశాలకు మీరు అస్సలు వెళ్ళకండి లేదా నష్టపోతారు. ఈ 3 చోట్లకు వెళ్ళడం వల్ల మీకు మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి. మీ కుటుంబ బంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ 3 హెచ్చరికలు మీ భవిష్యత్తు కోసమే మాత్రమే. ఈ ముఖ్యమైన జ్యోతిష సత్యాన్ని తెలుసుకొని మీ జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న పొరపాటు చేసినా కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. మీ జీవితంలో విలువైన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. సింహ రాశి వారు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదు ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య లోపు అయితే సింహ రాశి వారు ఖచ్చితంగా ఈ 3 ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి. జాగ్రత్త. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ నెలలో మాత్రం వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైంది. మీరు ప్రాణం పోయినా సరే ఈ 3 చోట్లకు అస్సలు వెళ్ళకండి. అమావాస్య లోపు మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే మీరు చాలా నష్టపోతారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదు అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. అయితే మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి ఏంటంటే ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది. మీ జీవితంలో ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ అమావాస్య లోపు అయితే మీరు ఈ 3 ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి. మొదటిది మరియు చాలా అత్యంత ప్రధానమైనది, సింహ రాశివారు ముఖ్యంగా ఏంటంటే మీకు గౌరవం లేని చోటికి మీరు వెళ్ళకండి. ఈ యొక్క సింహ రాశివారు గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. సింహ రాశి వారికి ఆత్మ గౌరవమే ప్రాణం. వీరు అన్నం లేకపోయి ఉంటారు, కానీ అగౌరవం జరిగే చోట ఒక్క క్షణం కూడా ఉండలేరు. అమావాస్య వరకు ఉన్నంత వరకు ఈ గడ్డు కాలంలో మీరు ఎక్కడైనా మీరు విలువ లేదని తెలిసినా లేదా మిమ్మల్ని విలువ తక్కువ చేసి మాట్లాడుతున్నారని అనిపించిన ఆ ప్రదేశానికి మీరు అస్సలు వెళ్ళకండి. అది మీకు ఆత్మీయ బంధువులు ఇల్లు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, లేదా కార్యక్రమాలు కావచ్చు. ఎక్కడైతే మీ ఉనికి గుర్తించరో అక్కడికి మీరు వెళ్ళకండి. మీరు చేసే ప్రతి పని అపహాస్యానికి గురవుతుంది. సాధారణంగా సింహ రాశివారు ఉదార స్వభావులు. మీరు ఇతరులకు ఇచ్చే గౌరవాన్ని తిరిగి ఆశిస్తారు, కానీ ప్రస్తుత గ్రహస్థితి వల్ల మీరు ఎక్కడైతే వెళితే అక్కడ మిమ్మల్ని అవమానించే వ్యక్తులు తారసపడవచ్చు. అది మీ మానసిక శాంతిని పూర్తిగా హరిస్తుంది. గౌరవం లేని చోట మీరు
ప్రదర్శించే మేధస్సు కానీ మీరు చూపే ప్రేమాభిమానాలు కానీ వృధా అవుతాయి. మీరు ఆత్మీయులు అనుకొని వెళ్ళే ప్రదేశాల్లో మిమ్మల్ని కేవలం అవసరానికి వాడుకొని మనస్తత్వం ఉన్నవారు వెంటే ఉంటారు. తప్పించుకోవడం మీరు శ్రేయస్సు. అటువంటి చోట్లకు వెళ్ళడం మీకు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఇది మీ వృత్తిపరమైన ఎదుగుదలపై కూడా ప్రభావం చూస్తుంది. అలాగే రెండవది చాలా ముఖ్యమైనది. మీరు ఎక్కడైతే దగా పడ్డారో, మీరు మోసపోయారో అటువంటి ప్రదేశాలకు సింహరాశి వారు ఒక బలహీనత ఉంది. మీరు గతాన్ని త్వరగా మర్చిపోలేరు, కానీ ఎవరైనా వచ్చి క్షమించమని కోరితే త్వరగా కరిగిపోతారు. గతంలో ఏదో జరిగింది అని ఎవరైతే మిమ్మల్ని నమ్మబలికిన అమావాస్యలోపు మీరు గతంలో మోసపోయిన చోటు మాత్రం అడుగు పెట్టకండి. అది ఒక పాత వ్యాపార స్థలం కావచ్చు, లేదా డబ్బు పోగొట్టుకున్న ప్రదేశం కావచ్చు. ఒకసారి మోసపోయిన చోటుకి మళ్ళీ వెళ్ళడం అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మీరే స్వయంగా ఆహ్వానించినట్టు అవుతుంది. అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు బలంగా ఉంటాయి. గతంలో మీకు చేదు అనుభవాల్ని మిగిల్చిన చోటు మీకు ఎప్పటికీ తీపిని అందించదు. కాబట్టి అక్కడ వ్యక్తుల స్వభావం మారడం అసాధ్యం. ఒకవేళ మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని మొండిగా నిర్ణయించుకుంటే అది మీ వినాశానికి మీరే దారి వేసుకున్నట్లు అవుతుంది. ఈసారి జరిగే నష్టం గతం కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది కేవలం ధన నష్టమే కాదు, మీ సామాజిక హోదా, మీ కుటుంబ గౌరవం మరియు మీ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడవచ్చు. అనుభవం నేర్పిన పాఠాన్ని గుర్తుంచుకొని ఆ పాత జ్ఞాపకాలను, ఆ ప్రదేశాలను మీ జీవిత పటం నుండి తొలగించండి. మూడవది మరియు అత్యంత ప్రమాదకరమైంది, అపరిచితులతో లేదా అంతగా పరిచయం లేని వారితో కలిసి వెళ్ళే నిర్మానుష్య ప్రాంతాలకు. నేటి కాలంలో సోషల్ మీడియా పరిచయాలు పెరుగుతున్నాయి. ఎవరో ఆన్లైన్లో పరిచయం అయ్యారు లేదా ఫోన్లో మాయా మాటలు చెప్పారని వారిని నమ్మి నిర్మానుష్య ప్రదేశాలకు, అపరిచిత ప్రాంతాలకు వెళ్ళడం సింహరాశి వారికి ఈ కాలంలో అస్సలు శ్రేయస్కరం కాదు. కేవలం అపరిచితులే కాదు, మీ సన్నిహితుల్లోనూ పక్కల్లో బల్లం లాంటి వ్యక్తులు ఉండవచ్చు. వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. అక్కడ ఏదో ఒక అద్భుతం లేదా ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ అవకాశం ఉంది అని మిమ్మల్ని నిర్మానుష్య ప్రాంతాలకు రమ్మని ఆహ్వానించవచ్చు. కానీ మీకు అవగాహన లేని ప్రదేశాలకు, ముఖ్యంగా సాయంత్రం వేళలో వెళ్ళడం మీ శారీరక దాడులకు లేదా ఆర్థిక దోపిడీకి గురయ్యే అవకాశం ఉంది. సింహరాశి వారు సహజంగానే ధైర్యవంతులు, నాకేం కాదు అని ధీమాతో ఉంటారు. కానీ గ్రహాలు అనుకూలించిన సమయంలో సాహసాలు చేయడం మూర్ఖత్వం అవుతుంది. మీ రక్షణ మీ చేతుల్లో ఉంది. దేవుడు మీకు వివేకాన్ని ఇచ్చాడు, దీన్ని ఉపయోగించుకోండి. ఏది మంచిది, ఏది చెడు అని నిర్ణయించుకోవాలి. జీవితం అంటే కేవలం రోజులు గడపడం కాదు, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండడం. గౌరవం లేని చోట ఉండటం వల్ల మీలోని సృజనాత్మకత చచ్చిపోతుంది. నిరంతరం ఇతరుల విమర్శలకు గురవుతూ ఉంటే మీపై మీకున్న నమ్మకం సడలిపోతుంది. ఈ స్థితికి చేరుకున్న మళ్ళీ సాధారణ స్థితికి రావడం కష్టం. అందుకే మొదట అడుగుల్లోనే జాగ్రత్తగా ఉండాలి. అలాగే గతంలో జరిగిన మోసాల నుండి పాఠాలు నేర్చుకోకపోతే కాలం మిమ్మల్ని క్షమించదు. ఈసారి మోసపోవడం అనుభవం, రెండో మోసపోవడం అమాయకత్వం, కానీ మూడోసారి అదే తప్పు చేయడం ఆత్మహత్య సందృశ్యం. మీ రాశికి ఉన్న మొండితనం కొన్నిసార్లు మీ విజయాలను అందించేస్తుంది, కానీ ఇలాంటి విషయాల్లో ఆ మొండితనం మీకు నష్టాలను చేకూరుస్తుంది. నేటి సమాజంలో ఆత్మీయుల ముసుగులో ఉన్న శత్రువులను గుర్తించడం చాలా కష్టం. వారు మనతో కలిసి భోజనం చేసినప్పుడు, మనతో కలిసి ప్రయాణం చేసినప్పుడు, కానీ దొరికినప్పుడు వెన్నుపోటు కొడవటానికి వెనుకాడరు. అందుకే మీకు తెలియని ప్రదేశాలకు ఎవరితోనూ వెళ్ళకండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో లేదా వ్యక్తిగత విషయం గురించి చర్చించకండి. మీకు తెలియని ప్రదేశాలకు మీరు అస్సలు వెళ్ళకండి. ఎప్పుడు ప్రజలు ఉన్న చోటే సురక్షితమైన వాతావరణంలో ఉండటానికి ప్రయత్నించండి. మీ కుటుంబం మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీ క్షేమమే వారి సంతోషం. మీ ప్రాణానికి లేదా మీ గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి సాహసాలు చేయకండి. జీవితం అనేది చాలా విలువైంది, దాన్ని అవసరమైన ప్రదేశాల్లో వృధా చేసుకోకూడదు. అమావాస్య వరకు ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీ మానసిక
మానసిక ప్రశాంతత పొందుతారు. ఎవరైతే మిమ్మల్ని ప్రమాదాల్లోకి పరిస్థితుల్లోకి నెట్టేద్దామని చూస్తున్నారో కొంత అనుమానం వచ్చినా నిర్మోహమాటంగా నో అని చెప్పండి. మీ జీవితానికి మీరే యజమాని. ఈ సమయం అయితే మీరు ఈ 3 ప్రదేశాలకు దూరంగా ఉండడం వల్ల కేవలం మీరు ప్రమాదాల నుండి తప్పించుకోవడమే కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ముఖ్యంగా ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. అందుకే ఈ 3 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 3 ప్రదేశాలకు మీరు అస్సలు వెళ్ళకండి. ఈ సమయంలో అయితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే నష్టపోతారు మీరు. ఈ సమయంలో అయితే దైవనామస్మరణ ఎక్కువగా చేసుకోండి. మీ మనస్సులోని భావాలను, మీ మనస్సులోని మాటలను కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఒంటరిగా ఏ నిర్ణయాలు తీసుకోకండి. నమ్మకస్తులమైన వారి యొక్క సలహాలను తీసుకోండి, మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే వృత్తిపరంగా మీరు ఆశించిన ఫలితాలే వస్తాయి. వ్యాపారంలో చిన్నపాటి లాభాలను చూస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ సమయంలో శ్రమ అధికంగా ఉండబోతుంది. విద్యార్థులకు కూడా ఈ సమయంలో కొంచెం చదువుపై ఏకాగ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే యొక్క సింహ రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క పూర్తి సపోర్ట్ అయితే లభించబోతుంది. అలాగే ఈ సమయంలో మీకు స్నేహితుల నుండి మద్దతు కూడా లభిస్తుంది. మీరు ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే సింహ రాశి వారు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.